గురుగారు, జూలై నెల మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? మకర రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక జూలై నెలలో అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంటే వారికి వచ్చేటువంటి రాబడి కన్నా వచ్చేటప్పటికి ఖర్చులు ఎక్కువ కనపడడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కారకుడైనటువంటి పాపగ్రహమైనటువంటి కుజుడు పంచమంలోను ధనస్థానంలో రాహు ఉన్నాడు అన్నమాట. అంటే ఏదో విధంగా వ్యాపార పరంగా రొటేషన్ లో ఉండేటువంటి డబ్బు రాకపోవటం అనేది ఒక ఇష్యూ అయితే, అదే విధంగా వచ్చేటప్పటికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి రాకపోవటం కానీ రెండు విధాలుగా కూడా. అదే విధంగా వచ్చేటప్పటికి అనుకోకుండా కట్టవలసిన చోట డబ్బు అధికంగా కట్టడం, అంటే మీరు పిల్లల స్కూల్ ఫీజు కానీ లేకుండా ఉంటే ఇంకొక విధంగా కానీ ఇన్సూరెన్స్లు కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి ఉండేటువంటి డ్యూ డేట్ అనుకున్న దానికన్నా కూడా ముందుగా రావటం, తద్వారా వచ్చేటప్పటికి వచ్చేటువంటి టేక్ హోమ్ మనీ, అంటే మీకు ఇంట్లో ఉండాల్సినటువంటి డబ్బు లేకుండా ఉంటే వ్యాపార పరంగా వచ్చేటువంటి డబ్బు కానీ తగ్గిపోవటం అనేది ఈ కొన్ని నెలలు మనం ఎక్కువగా చూడొచ్చు. ఈ యొక్క రాశి వారు ఏదో విధంగా అందిపుచ్చుకొని ముందుకు రాగలిగేటువంటి ఒక శక్తి వారి ఇంట్లో కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికి గృహంలో ఉండేటువంటి కొంచెం ప్రశాంతత, వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత ఇచ్చేటువంటి గురువు సప్తమంలో ఉండటం అన్నమాట. కొన్ని చిన్న చిన్న రెమెడీస్, అంటే ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ అనేది తక్కువ పరిస్థితిలో ఉన్నట్లయితే చిన్న రెమెడీస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుడికి మంగళవారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి సింధూరాన్ని సమర్పించడం అనేది ఒక చిన్న రెమెడీగా చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు ఇదే సమయానికి వచ్చేటప్పటికి దుర్గాదేవి ఆరాధన, బుధవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ప్రతిరోజు ధరించండి. ఇది ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టేసి ఈ రెమెడీ చెప్పడం జరుగుతుంది. సరే, దీనికన్నా ఎవరికైతే అంటే లక్షల కానీ వేల కానీ ఇంటెన్సిటీ ఎవరికైతే ఎక్కువగా ఉందో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి మమ్మల్ని సంప్రదించినట్లయితే వారి యొక్క స్వజాతకాన్ని చూసేసి వారికి నడుస్తున్నటువంటి దశాంతర్దశలు, ఒకవేళ పాప దశాంతర్దశలు జరుగుతున్నట్లయితే ఆ యొక్క దశాంతర్దశకు తగినటువంటి రెమెడీ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ యొక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కూలంకషంగా జాతకాన్ని విశ్లేషణ చేసిన తర్వాతే, అంటే గోచార రీత్యా చెప్పేటువంటిది అందరికీ జరుగుతుంది. కాకపోతే ఈ స్వజాతకాన్ని పూర్తిగా విశ్లేషణ చేసినప్పుడే అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఇటువైపు ఈ యొక్క ప్రాబ్లం దారి తీయబోతున్నది, అంటే నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇటువైపు వెళ్ళబోతుంది అనేటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని విశ్లేషించి పూర్తిగా జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. దానికి తగినటువంటి రెమెడీ కూడా మేము చేయించడం జరుగుతుంది.